దేవుడు నీ పట్ల, నా పట్ల సంతోషించే విషయం ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే, నువ్వు డబ్బు సంపాదిస్తే దేవుడు నీ పట్ల సంతోషించేవాడు కాదు. లేకుంటే ఇంకేదో చేస్తే దేవుడు నీ పట్ల సంతోషించడు గానీ, నీవు ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తాడు. ఇది చాలామందికి తెలియక దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే ఏదో చేద్దాం అనుకుంటారు. కాదు. ఆయన సన్నిధిలో నీవు కూర్చొని ఆయన మాటలు వింటే చాలు. అదే ఆయనకు చాలా సంతోషం. మనకు బాగా తెలుసు, ఒకసారి యేసు ప్రభు మరియా, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి చెప్పండి? మరియా, మార్తా వాళ్ళిద్దరికీ ఒక సహోదరుడు ఉన్నాడు, లాజరు. మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న మార్తా వంట పనిలో చాలా బిజీగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుతో పాటు ఆయన ఒక్కడే రాడుగా. శిష్యులు వస్తారు, ఇక యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి టీ పెట్టడానికో, టిఫిన్లు అందించడానికో వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఈమె ఈ వంట పనిలో బిజీ అయిపోయింది మార్తా. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న మరియా యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న మాటలు జాగ్రత్తగా వింటా ఉంది. ఇది జరుగుతూ ఉంది ఇంట్లో. ఈ మార్తా ఇంట్లో ఉంది ఎవరు? ఇద్దరే. మరి ఇంతమందికి నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా కదా, ఈమెంది మరిగిపోయి ఆయన దగ్గర కూర్చుంది అని ఇక హడావిడిగా వచ్చేసింది మార్తా, ఏంది ప్రభువా, ఒక్కదాన్నే కష్టపడుతున్నా కదా, ఉందే ఇద్దరం కదా ఇంట్లో, మరియ దగ్గరికి ఇక్కడ కూర్చుంది కదా, కాస్త నాకు సాయం చేయమని, కాస్త పనులు చేయమని చెప్పరాదు ఆమెని అంటారు కదా ఎవరైనా. ఏంది నాయనా, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, కాస్త నాకు సాయపడమని చెప్పరాదు మరైనా, అడగి కూర్చుంది నీ దగ్గరే పనులు చేయకుండా అని అంటే, అప్పుడు యేసు ప్రభు, ఏంటి మరియా, ఒక్కదే చేస్తుంటే నువ్వేం నేడున్నావు పో అని పనులకి పంపించలా. ఏమన్నాడంటే, మార్తా ఎందుకు అనవసరమైన పనులు పెట్టుకొని తెగ టెన్షన్ పడతా ఉన్నావు? అవన్నీ అవసరం లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏమిటంట? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అది ఆమె దగ్గర నుంచి నేను తీసేయను. ఏమి ఎంచుకుంది మరియా? ఆయన పాద సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినడం ఎంచుకుంది. ఈ విషయంలో యేసు ప్రభు చాలా సంతోషించాడు. మరియా చాలా మంచి దాన్ని ఎంచుకుంది. అట్లాంటిది అది నేను ఆమె దగ్గర నుంచి తీసివేయను. అంటే నువ్వు అక్కడ పో అని చెప్పను నేను, ఎందుకంటే ఆమె ఎంచుకున్నది చాలా మంచిది. మరి నువ్వు చూస్తే అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడతా ఉన్నావు. అవన్నీ అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మర్యాద అంటే ఏమనుకుంటాం? మర్యాద అంటే రాగానే ఏదో పెడితే, ఏదో తినిపిస్తే, ఏదో తాపిస్తే మర్యాద అనుకుంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, బాబు మర్యాద, నువ్వు నాకు ఇచ్చే మర్యాద అది కాదు. నాకేదో పెడితేనో, నాకేదో ఇస్తేనో నేను సంతోషించేవాడిని కాదు. నిజంగా నువ్వు నన్ను మర్యాద చేయదలుచుకున్నావా? నిజంగా నువ్వు నన్ను గౌరవించదలుచుకున్నావా? నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో మరియలాగా నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వినాయా, అంతే. అదే నేను సంతోషించే విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో దేవుడు సంతోషించే ఒక విషయం ఏదైనా ఉంది అంటే అది ఆయన పాద సన్నిధిలోకి రావడమే. ఎందుకంటే రోజులో 24 గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇచ్చాడా లేదా చెప్పండి? రోజులో ఎన్ని గంటలండి? 24 గంటలు దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ 24 గంటల సమయాన్ని నీ కోసమే వాడుకుంటున్నావు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసం నీవు వాడితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఇది ఎట్లాంటిదంటే, ఇప్పుడు తండ్రి ఇంటికి పోయి మిఠాయిలు కానీ బూందీ కానీ మొత్తానికి తీసుకొచ్చి పొట్లమంతా తీసుకొచ్చి పిల్లోడి చేతిలో పెట్టాడు.
పిల్లోడి చేతిలో పెట్టిన తర్వాత ఇక పిల్లాడు దాన్ని ఉపదీసి ఆత్రంగా తింటా ఉన్నాడు. ఆ తినే టైంలో తండ్రి అరే నాన్న అని చేయి చాపుతాడు. మీకు అర్థమైందా? తెచ్చింది ఎవరు? తండ్రే. కొడుక్కి ఇచ్చింది ఎవరు? తండ్రే. మరి ఇచ్చిన ఆయన తెచ్చిన ఆయన మళ్ళీ ఎందుకు చేయి చాపుతున్నాడు? అసలు వీడి మనస్తత్వం ఎట్లా ఉందో, వీడి గుణం ఎట్లాంటిదో, అసలు వీడికి పెట్టే మనసు ఉందో లేదో అని తండ్రి చేయి చాపినప్పుడు ఆ చేయి చాపిన చేతిలో ఈ పిల్లోడు గొప్పలు గొప్పలు వేస్తాడా? వేయడు. వాడి చేతికి వచ్చింది ఆ 2 గింజలు వేస్తే దాంతోనే తండ్రి సంతోషపడతాడు. అవునా కాదా అండి? అబ్బా చూసావా, నా కొడుకు నాకు పెట్టాడు, చూసావా నా బిడ్డ నాకు పెట్టింది అని సంతోషపడతాడు. దేవుడు కూడా మన పట్ల సంతోషించే విషయం అదే. 24 గంటలు దేవుడు నీ చేతికిస్తే దేవుడు నీకు చేయి చాపుతాడు నీ ముందు, ఇదిగో నాకేమైనా ఇస్తావా? 24 గంటలు నీకు ఇచ్చేశాను మరి నాకు అన్నప్పుడు కనీసం ఆ 24 గంటల్లో ఎంతో కొంత సమయాన్ని నువ్వు దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చూసావా, నా బిడ్డకి ఇచ్చే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది, కాబట్టి ఇదిగో ఇట్లాంటి మనసే నా బిడ్డకు రావాలి. ఇది దేవుడు సంతోషించే విషయం అండి. లోకంలో మనుషులుగా మనం ఎట్లాగా మన పిల్లలు మన చేతిలో ఒక చిన్న పెట్టినా సరే సంతోషిస్తామో, దేవుడు కూడా మనకిచ్చిన ఈ సమయంలో 24 గంటల సమయంలో ఎంతో కొంత సమయం ఆయన చేతిలో పెడితే దేవుడు నిజంగా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఇప్పుడు తండ్రి ఆ రోజు పిల్లోడు కొద్దిగా చేతిలో పెట్టాడు, తండ్రి సంతోషించాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు కూడా తీసుకొస్తాడా లేదా తండ్రి చెప్పండి? నా పిల్లోడు చాలా మంచి మనసు వాడిది, చెయ్యి జాపగానే వాడు పెడుతున్నాడు, వాడికి మంచి మనసు అని చెప్పి తండ్రి తన పిల్లోడిని ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు కూడా నీవు తిరిగి దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని తిరిగి దేవునికి మనం అప్పగించగలిగితే కొంచెమైనా సరే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు చేస్తే బాగుంటుంది, దేవుడు మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తే బాగుంటుంది. ఇట్లాగా దేవుడి దగ్గర నుంచి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ దేవుడు అడుగుతాడు, నీవు నాకు ఇవ్వగలిగితే ఇదిగో నేను నీకు కొన్ని రెట్లు ఇస్తాను అంటాడు కదండి. కాబట్టి మనిషిగా దేవుడు మనకు ఏదైతే మొదటగా ఇచ్చాడో దాన్ని దేవుని చేతిలో మనం పెట్టగలగాలి. 24 గంటల సమయం దేవుడు నీకు ఇచ్చాడు కదా, దాంట్లో కొద్దిగైనా సరే దేవుని చేతిలో మనం పెట్టగలగాలి, పెట్టే మనసు మనకు ఉండాలి. అలా ఉంటే దేవుడు నీకు అనేక రెట్లు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. దేవుడైతే ఉంచుకునేవాడు కాదండి. ఆయన ఎవరికి ఎప్పుడు ఎన్నడూ బాకీ ఉండేవాడు కాదు. ఉంటాడా? అస్సలు ఉండడు. నయా పైసాతో సహా నీకు 100 రెట్లు ఇస్తాడు తప్ప నువ్వు తక్కువ అయితే అసలు ఇవ్వడు. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులు ఏం చేస్తారంట, అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలత కొలుస్తారు. మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. కాబట్టి దేవునికి మనం ఎంత హృదయపూర్వకంగా మనం అప్పగించామో, అది మన సమయమే కానివ్వండి, మన ధనాన్నే కానివ్వండి, మనకున్నటువంటి శ్రమనే కానివ్వండి, దేవునికి మనం ఎంతగా ఇస్తే దేవుడు దాన్ని అన్ని రెట్లు చేసి మరలా నీ చేతిలో పెడతాడు.